ఈ రోజు నేను నా ఛానల్ గురించి లిటిల్ ఇంట్రో ఇద్దాం అనుకున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చి సింప్లీ ముచ్చట్లు తేజస్వి. నా ఛానల్లో ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్, డైట్ ప్లాన్స్, ఇంకా డైలీ వ్లాగ్స్ ఇట్లా రకరకాల వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఇంకెందుకు లేటు, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింప్లీ ముచ్చట్లు తేజస్వి. ఈ వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు ఇద్దరికైతే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి మా పేరెంట్స్కి థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్. వాళ్ళు ఎంతో ఎఫర్ట్ పెట్టి మన కోసం షాపింగ్ చేసి ఇంకా ఇంట్లో ఫుడ్ అన్ని ప్రిపేర్ చేసి స్నాక్స్ అన్ని ప్యాక్ చేసి పంపించినందుకు కొరియర్. ఇంకా రెండోది వచ్చేసి మా అబ్బాయికి ఎందుకంటే యూపీఎస్ వ్యాన్ వచ్చిందంటే మేము ఇద్దరు ఉరుక్కుంటూ కిందకి వెళ్ళిపోయాం ఎగ్జైట్మెంట్ ఆక్క. కానీ 26 kgs మూలన కొరియర్ అయితే పైకి తీసుకురాలేకపోయాము. మా అబ్బాయి మాత్రం చాలా కష్టపడి పైకి తోసుకొస్తాడనమాట. అప్పుడే అనిపిస్తుంది మన పిల్లలు ఎంత తొందరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు మనకు హెల్ప్ చేసేలాగా. ఎందుకంటే మాకేమో క్యూరియాసిటీ ఆగదు, మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా ఎట్లా ఒకలా కొరియర్ అయితే ఓపెన్ చేసేయాలని ఎగ్జైట్మెంట్లో మొత్తం కష్టపడి తెచ్చాం అనమాట పైకి. ఇంకెందుకు లేట్ ఇంకా కొరియర్ ఓపెన్ చేసేద్దాము, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా నా ఆయుధాలతో రెడీ అయిపోయానండి కొరియర్ ఓపెన్ చేయడానికి. ఇంక ఈసారి కొరియర్ వేయించిన రీజన్ ఏంటంటే మా పాప బర్త్డే ఉందన్నమాట, 5th బర్త్డే పాపది. అందుకని ఆమె కోసం కొన్ని డ్రెస్సెస్, ఇంకా నా కోసం డ్రెస్సెస్, ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కాబట్టి శారీస్ ఇలా అవన్నీ వేయించాను అనమాట. నేను బట్టల డీటెయిల్స్ అయితే ఫుల్ వీడియో తీసి పెడతాను ఏమేమి వేయించానని. ఇంక ఇవన్నీ ఏంటంటే హోమ్ బేస్డ్ స్నాక్స్, ఇంకా మా మదరే ప్రిపేర్ చేశారనమాట. బూందీ మిక్సర్లు ఇవన్నీ. ఇంకా మా ఊరు ఫేమస్ పూతరేకులు, కాజాలు, ఇంకా మైసూర్ పాకు నా ఫేవరెట్ అనమాట. ఇంకా ఇట్లా రకరకాల స్వీట్స్ అనమాట. ఇంకా తాటి బెల్లం ఒకటి కూడా వేయించాను. తాటి బెల్లం చాలా హెల్దీ కదండి, అందుకని చెప్పేసి ఇంకా బెల్లం పౌడర్ చేసి పంపించారు. ఇంకా చింతపండు, ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ అయితే వేయించాను. నేను ఏ ఐటమ్స్ వేయించుకున్నానో డీటెయిల్గా క్లిప్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను వెంటనే ఇమీడియట్గానే. ఇంకేంటంటే ఈ వీడియోలో నాకు తారీఫ్ పడిందని చాలామందికి డౌట్ ఉంది. తారీఫ్ అయితే నాకైతే పడలేదు. ఎందుకు పడలేదా అన్నది కూడా చెప్తానండి. దానికి ఒక ట్రిక్ ఉందన్నమాట. ట్రిక్ ఏంటంటే మనం కొరియర్ వేయించుకున్నప్పుడు హోమ్ బేస్డ్ ఐటమ్స్ ఏవన్నా వేయించుకోవచ్చు, కానీ నాన్ వెజ్ పికిల్స్ అయితే వేయించుకోకూడదు. ఇంకా గ్రాసరీ ఐటమ్స్ అవి కూడా వేయించుకోకూడదు. అలా అయితే గ్రాసరీ ఐటమ్స్ అంటే కందిపప్పులు అలాంటివి వేయించుకుంటే ఖచ్చితంగా తారీఫ్ అయితే పడుతుందంట. సో హోమ్ బేస్డ్ ఐటమ్స్ వేయించుకోండి, కానీ నాన్ వెజ్ పికిల్స్ ఎలిమినేట్ చేయండి. ఇంకా గ్రాసరీ ఐటమ్స్ ఎలిమినేట్ చేస్తే మీకు తారీఫ్ అయితే పడదు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.